ఈరోజు నెల్లూరులో భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం మీద ఈరోజు నెల్లూరులో మార్నింగ్ 44, 46, 47 ఈ 3 డివిజన్లలో ఉండే చిన్న బజార్లో ఉన్న షాప్స్ ఎక్కువగా తిరగటం జరిగింది. అక్కడ ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అక్కడైతే ప్రతి ఒక్కరూ ఒకటే, ఈసారి వచ్చేది మీరే, తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో, వాళ్ళే అత్యధిక మెజార్టీతో అంటున్నారు. మేము అడగటంలా, ఎందుకంటే చేసిన అభివృద్ధి మాట్లాడుతున్నారు. చేసిన అభివృద్ధి నెల్లూరులో వాళ్ళు గుర్తు చేస్తున్నారు. భూమి లోపల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు వాళ్ళు అంటున్నారు. నేను మర్చిపోయా ఎండ్ టు ఎండ్ రోడ్లని. ఎండ్ టు ఎండ్ రోడ్లు అనేది వాళ్ళు గుర్తు చేస్తున్నారు. పార్కుల్లో పెట్టిన జిమ్ ఎక్విప్మెంట్ నేను మర్చిపోయా అంటే మర్చిపోవటం అంటే ఉద్దేశం ఏంటంటే అక్కడికి పోగానే, కానీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సార్ పార్కులలో పిల్లలకి జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు, ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఎగురుకుంటూ ఆడుకుంటున్నారు. అంతకుముందు ఎవరికి పార్కులలో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు. ఏ నాయకుడికి కూడా పిల్లలకి పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాలనే ఆలోచన ఎప్పుడు రాలా. పార్క్ ఉంటుంది కదా సార్, నెల్లూరులో 2 పార్కులు ఉన్నాయి. ఒకటే సార్, ఒకటి గాంధీ పార్కు, చిల్డ్రన్స్ పార్క్. ఒకటి చిల్డ్రన్స్ పార్క్ కొత్తగా వచ్చాను అండి. ఇలా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. నిజంగా నాకు ఆనందానికి హద్దు లేదు. తర్వాత అడిగిపోతే ఆ పైపులు ఉండే బ్లూ పైపులు, కుళాయిలు, వాళ్ళు బ్లూ కొళాయిలని గుర్తు చేస్తున్నారు. అది యాక్చువల్గా వాటర్ పైప్ లైన్ మనం సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల నుంచి అక్కడ సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు పంప్ చేసి దగ్గరలో ఉన్న ఒక కొండ మీదకి పంప్ చేసి ఆ కొండపైన ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. అంటే ఆ వాటర్ని అంతా క్లీన్ చేసి శుద్ధి చేసి మంచి నీరు, స్వచ్ఛమైన నీరుని అక్కడ కొండ మీద వదిలేస్తే అవి నేరుగా మన ఇళ్ళలోకి వచ్చేస్తాయి. ఇళ్ళలో పైపుకి వచ్చేస్తాయి బై గ్రావిటీ. అలాంటి సిస్టమ్ని రాబోయే 30 సంవత్సరాలకి నెల్లూరులో ప్రజలు ఎంతమంది జనాభా పెరుగుతారో వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా, అంటే గత 30 సంవత్సరాల్లో నెల్లూరు జనాభా ఎంత పెరిగింది, ఎలా పెరిగింది, సంవత్సరం ఎంత పెరిగిందో అధికారులు ఎస్టిమేట్ చేశారు. అదేవిధంగా రాబోయే 30 సంవత్సరాల్లో సంవత్సరానికి ఎంత పెరుగుద్దో ఎస్టిమేట్ చేసి అంతమందికి సరిపడే నీళ్లు ఉండే విధంగా ఆ సిస్టమ్ తెచ్చాం. ఆ పైప్ లైన్లు వెడల్పు కానీ ఆ కొండపైన ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ చేసాం. కానీ వాటిని పూర్తిగా కనెక్షన్ ఇవ్వాల. వాటికి కనెక్షన్ ఇచ్చుంటే అందరికీ స్వచ్ఛమైన నీరు వచ్చేది. ఎప్పుడైనా స్వచ్ఛమైన నీరు వచ్చినప్పుడు ఈ జబ్బులు రావు. జబ్బులు వచ్చేది 2 కారణాలే. ఒకటి వాటరు, మనం తినే ఆహారం. ఎవరికైనా ఏ జబ్బైనా వచ్చేది 2 కారణాలు. ఒకటి తాగే వాటరు, రెండోది తినే ఆహారం. తినే ఆహారంలో ఈ దోమలు గీమల వల్ల అనేకమైన జబ్బులు వస్తాయి. అవి ఆ కాలువల్లో మురుగుల్లో ఉంటాయి, అక్కడే ఉంటాయి. అవి మళ్ళీ తిరిగి అక్కడ దోమల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎవరికైతే ఒక జబ్బు ఉంటుందో వాళ్ళ బ్లడ్ తాగుతాయి. బ్లడ్ తాగినప్పుడు వాడికి బ్లడ్ వస్తుంది. అది తీసుకుని ఇంకొకరికి అంటిస్తాయి. వాళ్ళకున్న జబ్బు వీళ్ళకి వస్తుంది. జబ్బులు వచ్చేది మలేరియా జబ్బు ఏమైనా ఎట్లా అంటే ఒకరికున్న జబ్బుని ఇంకొకరికి అవి ట్రాన్స్మిట్ చేస్తాయి. దోమలే లేకుండా చేస్తే 90% జబ్బులు ఉండవు. సో ప్రజల ఆరోగ్యం సక్రమంగా ఉండాలని అండర్ గ్రౌండ్ సివరేజ్ తెచ్చాం. అండర్ గ్రౌండ్ సివరేజ్ పూర్తయితే నెల్లూరు మొత్తానికి తెచ్చా. అది పూర్తయితే మీకు డ్రైన్స్లో వాటరే ఉండవు. మీ ఇళ్లలో పడ్డ వాటర్ అన్నీ దాంట్లో వెళ్ళిపోతాయి కింద భూమి లోపల. దోమలనే పెరగవు. డెవలప్ అయిన కంట్రీస్ అమెరికా, చైనా, రష్యా, జపాన్ తీసుకుంటే వాటిలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అందుకని అక్కడ దోమలు ఉండవు. అందుకనే వాళ్ళకి జబ్బులు తక్కువ. అందుకనే వాళ్ళు ఒక్కొక్కరు 90 సంవత్సరాలు, 95 సంవత్సరాలు, 98 సంవత్సరాలు బతికేది. మన దేశంలో సగటున 68 సంవత్సరాలు బతుకుతున్నారు. అదే మీరు జపాన్ తీసుకుంటే వాళ్ళ సగటున 86 సంవత్సరాలు బతికేది. ఎందుకు బతుకుతున్నారంటే అక్కడ అండర్ గ్రౌండ్ సివరేజ్ కానీ మంచి వాటర్ ఇస్తున్నారు, క్లీన్ చేసిన వాటర్. వీటిలన్నింటిలో దృష్టిలో పెట్టుకొని నెల్లూరు సిటీని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో అవన్నీ తెచ్చాము. 1100 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తెచ్చింది. 85 to 90% కంప్లీట్ చేసాం.
ఆ కొరవ చేయలే కొద్దిగా. ఎందుకు చేయలేదంటే మాకు మంచి పేరు వస్తుందని. మా మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల మీద కోపం ఎందుకండి? కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. రాగానే నేను ఫస్ట్ చేయబోయేది ఏంటంటే నెల్లూరు సిటీ మొత్తానికి 54 డివిజన్లకి, నెల్లూరు సిటీయే కాదు రూరల్లో ఉన్న 26 డివిజన్లు కూడా, ఇవి 28 అవి 26, 54 డివిజన్లకి 100% అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం. సంగం బ్యారేజ్ నుంచి ఏదైతే వాటర్ లైన్ వేసాం వాటర్ కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరికి మంచి నీరు, తాగునీరు ఇచ్చే విధంగా. రెండోది దోమలు లేని నెల్లూరు సిటీ చేయటం. ఈ రెండు చేయటం వల్ల జబ్బులు అనేవి మెజారిటీ తగ్గుతాయి. అవి తగ్గినప్పుడు హాస్పిటల్స్ పోవాల్సిన అవసరం ఉండదు. నిరుపేదలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకి ఖర్చు కాదు. ఖర్చు కంటే కూడా సఫరింగ్ ఉండదు, బాధ ఉండదు. జబ్బులు వస్తే ఎంత బాధపడాలా, అవన్నీ తగ్గుతాయి. నేను ఎందుకంటే అనేక దేశ విదేశాలు తిరిగా. అమరావతి రాజధాని కోసం నేను తిరగని దేశం లేదు భారతదేశం ప్రపంచంలో. అనేక డెవలప్డ్ దేశాలు అక్కడంతా స్టడీ చేశా. అవన్నీ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశా. ప్రత్యేకంగా నెల్లూరుకి ఇంప్లిమెంట్ చేశా. కొద్దిగా అంటే ఒక 15% మిగిలిపోయినాయి. అవన్నీ ఖచ్చితంగా 100% పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలకు సవినయంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.